కాండోమ్స్తో క్రిస్మస్ చేసుకుంటున్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాండోమ్ క్రిస్మస్ ట్రీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు వీళ్ళు? ట్రీ అంతా కూడా ఎలా నింపేస్తారు? అక్కడికి శాంటా క్లాస్ కూడా వదలలేదు మామ వీళ్ళు. కాండోమ్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందాము అని అంటే మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. మన హిందూ పండుగలు వేరు, క్రైస్తవ పండుగలు వేరు. ఎందుకనంటే ప్రపంచంలో ఉగాదిని హిందువులు ఎక్కడున్నా కానీ ఒకే రకంగా జరుపుకుంటారు. అదేవిధంగా సంక్రాంతి వచ్చినా ఒకే రకంగా జరుపుకుంటారు. కానీ క్రిస్మస్ ఏంటంటే ఈ క్రైస్తవులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. ఏంటి విచిత్రంగా ఉందా? సరే, వాళ్ళు ఏ విధంగా పండుగ చేసుకుంటే నీకెందుకురా నాయన అని మీరు అనొచ్చు. ఎందుకనంటే ఆ క్రైస్తవ సంస్కృతి అనేది మన దేశంలో కూడా వస్తే ఏ విధంగా ఉంటుందో ఈ పిక్చర్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే క్రైస్తవులు ఎలా జరుపుకుంటారు క్రిస్మస్ని? ఒక క్రిస్మస్ ట్రీ పెడతారు, ఒక ప్లాస్టిక్ది. దానికి ఏంటంటే లైట్లు చుడతారు. రాత్రిపూట వెలుగుల్లో అంటే ఆ యొక్క లైట్లలో చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంటిపైన ఏం పెట్టుకుంటారంటే ఒక స్టార్ పెట్టుకుంటారు. దాంతోపాటుగా 24 వస్తే రాత్రి ఒక ఏమంటారు, ఒక పెద్ద డిన్నర్ లాంటిది ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క బంధువులను పిలిపించుకుంటారు. ఫారెన్లో అయితే మంచి మంచి డ్రింకులు పెట్టుకొని మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని రాత్రంతా చేసుకుంటారు. అంటే ఈ పండగ ఏంటంటే రాత్రి ఎక్కువ చేసుకుంటారు అన్నమాట క్రిస్మస్. ఇదంతా ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? ఒక అతను మాత్రం ఒక దేశంలో క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడో, అదేవిధంగా చుట్టూ ఉండే ప్రజలకి ఏం చూపించాలనుకుంటున్నాడో చాలా చక్కగా చూపించాడు. ఎలా చేసుకుంటున్నాడో తెలుసా? కాండోమ్స్తో క్రిస్మస్ చేసుకుంటున్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాండోమ్స్తో క్రిస్మస్ అది ఎలా చేసుకుంటారంటున్నారా? ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి ఏంటంటే అది చూసి నివ్వెరపోయి తన యొక్క షార్ట్స్లో పెట్టింది. ఎలా చేసుకుంటున్నారనేది అది మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. చూడండి మామ, క్రిస్మస్ ట్రీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు వీళ్ళు? ట్రీ అంతా కూడా ఎలా నింపేశారో చూడండి. ఘోరం ఇది. చూస్తున్నారా? ఇది క్రిస్మస్ ట్రీ అనుకుంటున్నారా? కాదు కాదు, దీనిపైన ఏం అలంకరించారో చూసారా? అన్ని కాండోమ్సే. ట్రీ అంతా కూడా ఎలా నింపేశారో చూడండి. ఘోరం ఇది. ఇదైతే మరీ ఘోరం. చూసారా? ఏంటంటే క్రిస్మస్ ట్రీ పైన మొత్తం ఏం అలంకరించారు? కాండోమ్స్ అలంకరించారు. ఇప్పుడు చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మమ్మీ మమ్మీ వాట్ ఈస్ దట్ అంటే ఏం సమాధానం చెప్తారు పిల్లలకి? అది ఏంటని అడిగితే, ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఖచ్చితంగా క్రైస్తవులు అయితే క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. బట్ ఇలా పెట్టుకున్నప్పుడు అదేంటని అడుగుతారు కదా. సరే, అది ఒకవేళ అడగలేదు అనుకుందాము. దాని తర్వాత ఇది నిజంగానే క్రిస్మస్ ట్రీనా కాదా అని మీకు డౌట్ రావచ్చు. ముందు ముందు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అమ్మా, మిస్ కాండమ్స్ అంట ఇవన్నీ కూడా అవే. వీడు మిస్టర్ కాండమ్. చూడండి చూడండి, మీ డ్రెస్ చూడండి. ఇక్కడ చూసారా? మిస్ కాండోమ్తో ఒక బొమ్మతో మొత్తం కాండోమ్స్ పెట్టేసి అలంకరించారు. దాంతో పాటుగా మిస్టర్ కాండోమ్ అని మొత్తం అక్కడ అలంకరించారు. ఇది క్రిస్మస్కి సంబంధించిందేనా, అవునా కాదా అనడానికి నిదర్శనం ఏంటి అంటే, మొదటగా మీరు చూసిందేంటి? క్రిస్మస్ ట్రీ లాంటిది పెట్టి దానికి కాండోమ్స్ అలంకరించారు. సరే, ఈ రెండు మీకు సంబంధం లేదని కొంతమంది క్రైస్తవులు కామెంట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీకు దిమ్మ తిరిగే విధంగా ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు చూడండి. డౌట్ మామ, ఎవరన్నా రెస్టారెంట్కి వెళ్తే చాక్లెట్లు ఇస్తారు, లేదంటే సొంపు ప్యాకెట్లు ఇస్తారు. వీళ్ళేంటి మామ ఈ ప్యాకెట్లు ఇస్తున్నారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఈ ఓనర్? ఆఖరికి శాంటా క్లాస్ కూడా వదలలేదు మామ వీళ్ళు. ఈ హోటల్ ఇప్పుడు నడిపేవాడు ఒక ముసలోడు ఉన్నాడండి. ముసలోడే గాని మహానుభావుడు. చూసారా? ఇప్పుడు శాంటా క్లాజ్ అనేవాడు దేనికి నిదర్శనం? చాలామంది ఇళ్లల్లో ఒక క్రిస్మస్ ట్రీతో పాటు శాంటా క్లాజ్ని పెట్టుకుంటారు. మన బయట దేశాల్లో చూస్తే, లేదంటే మంచుకు సంబంధించిన దేశాల్లో చూస్తే శాంటా క్లాజ్ వస్తాడు, మాకు గిఫ్ట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఏమని చెప్తారు? శాంటా క్లాజ్ వచ్చి ఇంటికి గిఫ్ట్స్, కండోమ్స్ ఇస్తారని చెప్తారా? అసలు ఆ ఓనర్ ఎవరో కానీ ఎందుకు పెట్టాడనేది నాకు తెలియదు. కానీ దీన్ని ఏ క్రిస్టియన్ కూడా దీన్ని వ్యతిరేకించాడు బయట దేశాల్లో. ఎందుకనంటే పాపించుకోవడానికే చర్చిల్లోకి వెళ్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మన దేశంలో ఉండే, అందులో ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవులు ఇలాంటివి కనుక జరిగితే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ ఏరియాలో ఎవడైనా కానీ క్రిస్మస్ కాండోమ్ అంటే కాండోమ్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందాము అని అంటే మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క ఓనర్ ఉన్నాడో అతను అక్కడ వచ్చిన రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమిస్తున్నాడు? కాండోమ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్యామిలీతో పాటు ఆ యొక్క రెస్టారెంట్కి అనుకోకుండా వెళ్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న వాటితో ఏంటి బుడగలని చెప్తారా? కాదు కదా. కాబట్టి ఆలోచించండి, ఇది నిజంగానే విష సంస్కృతి. అక్కడ ఎవ్వరూ దాన్ని వ్యతిరేకించట్లేదు కాబట్టి అంత విడిగా కూడా అక్కడ కాండోమ్స్ అనేది క్రిస్మస్ కాండోమ్స్ పేరున వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అదే సంస్కృతి కనుక ఇప్పుడు ఎక్కువ ఎక్కడైతే క్రైస్తవ పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ
వీళ్ళు వచ్చిన తర్వాత రేపటి రోజు ఇదే సంస్కృతి తీసుకొస్తే అప్పుడు మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి? మన భావితరాలు ఏం కావాలి? కాబట్టి అందుకే చెప్తున్నాను. ఇలాంటి పండగలు మన దేశానికి సంబంధించినవి కావు. నవంబర్ 25 రోజు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి అక్కడ మనకు బైబిల్‌లో కూడా మెన్షన్ చేయబడలేదు. కాబట్టి ఎందుకు మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారో చాలామందికి కూడా తెలీదు. వాళ్ళకి ఏవో ఉన్నాయో 2 పండుగలు. ఒకటి సచ్చిన పండగ, ఇంకోటి పుట్టిన పండగ. మనకు బ్రహ్మాండంగా నెలకో పండుగ ఉండంగా ఆ దరిద్రపు దేశాలే మనకి ఎందుకండి? చూసారు కదా! ఇలాంటివి భావితరాల్లో కావద్దు అనంటే ఖచ్చితంగా మన దేశంలో మన ధర్మం మాత్రమే మనం పాటించాలి. లేకపోతే చూసారు కదా! క్రిస్మస్ కాండోమ్స్ అని చెప్పేసి అది మీ ఇంట్లోనే అది మొదలుపెట్టొచ్చు. కాబట్టి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే మా యొక్క గ్రౌండ్ లెవెల్‌లో చేసే వీడియోలు చాలామంది చూడట్లేదు. దయచేసి గ్రౌండ్ లెవెల్‌లో మేము ఏ విధంగా గర్వాపసులు చేస్తున్నాం, ఏ విధంగా హిందువుల్ని జాగృతం చేస్తున్నాం అనే వీడియోలు కూడా మా యొక్క కింద వీడియోలో మీరు చూడొచ్చు. వీటికేంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా గానీ మా నంబర్ 7013868303 ఇది మోక్ష ధర్మ ట్రస్ట్ నంబర్ అండి. మీరు ఏవైనా గానీ మాకు మీరు సహాయం చేయాలనుకుంటే మేము గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి మన హిందువుల్ని మోటివేషన్ చేయడానికి సోషల్ మీడియా వెళ్ళలేని ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న హిందువుల్ని మోటివేషన్ చేసుకొని వాళ్ళకి హిందూ ధర్మం గురించి చెప్పి వాళ్ళు క్రైస్తవ ఊబిలో పడకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు మీ వంతు ప్రయత్నంగా మన యొక్క సంస్థకి మీరు ఆర్థికంగా సపోర్ట్‌గా నిలవండి. అప్పుడే ఏంటంటే మన ధర్మం నిలబడుతుంది, మన దేశం నిలబడుతుంది, మన భావితరాలు నిలబడతారు. అదే విధంగా మన దేశము ఎప్పటికీ హిందూ దేశంగానే ఉంటుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేయాలనుకునేవారు చివరగా మన యొక్క ట్రస్ట్ యొక్క అకౌంట్ నంబర్ వివరాలు కూడా ఇస్తాను. అదే విధంగా ఈ యొక్క ఛానల్‌ని మన మోక్షధర్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంతో పాటు కింద మీ యొక్క ఖచ్చితమైన కామెంట్ చేయండి. జై శ్రీరామ్.